నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్‌సీపీ జగన్ 11 తప్పులు, 11 సీట్లు శీర్షికన 9వ తప్పు రాజధాని మరియు పోలవరం. పోలవరం అనేది ప్రతి ఆంధ్రుడి కల. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన కొత్తలో అసెంబ్లీలో ఒక వీడియో ప్రజెంట్ చేశారు. ఇది మన ఎవ్రీ సోమవారం పోలవరం అని చంద్రబాబు నాయుడు గారు ఒక బస్ టూర్ వేసి అక్కడికి ప్రజలను తీసుకెళ్ళి చూపించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తూ ఉంటారు పోలవరం పోలవరం అని. అది ఆయన నిండు సభలో నవ్వాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చూశారు, మేము కూడా చూసాం. అమ్మ అలా అనుకున్నాం. మరి అంత అలాగా గేలి చేసిన జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఎందుకు వదిలేశాడు? మళ్ళీ ఒకవేళ పవర్లోకి రాకపోతే ఇట్లాంటి గేలి చేసే వీడియోని వేస్తారని తెలీదా? చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పోలవరం పూర్తి చేయకపోతే దోషం, నేను పూర్తి చేయకపోయినా ప్రజలు ఏమనుకోరు అనే అహంకారం. ఈ రెండు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం గురించి సరైన నిర్ణయం తీసుకోలేదు, సరిగ్గా ప్రవర్తించలేదు. పైగా ఆయన టర్మ్లో ఉన్న ఇద్దరు మినిస్టర్స్ కూడా పోలవరం గురించి మాట్లాడే అర్హత ఉన్నవాళ్ళు కారు. కనీసం వాళ్ళకి మాట తీరన్నా నేర్పించాలి. నేనైతే చెప్తాను, నేను అట్లా మాట్లాడించొద్దు, వాళ్ళు మాట్లాడితే నాలిక కట్ చేయండి. ఐ మీన్ వాళ్ళకి ప్రెస్ కాన్ఫరెన్స్లకి వెళ్ళొద్దని చెప్పండి, ఇట్లా చెప్తా. ఎగిరెగిరి పోలవరం చేస్తాము అని మాట్లాడారు, గేలి చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంతయింది. చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వంతులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంతులు వేసుకుని ఒకళ్ళు చేయలేదని ఒకళ్ళు అనుకుంటారా, లేకపోతే పోలవరం పూర్తి అవుతుందా? అది $100 $1 మిలియన్ క్వశ్చన్. తర్వాత రాజధాని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను పర్సనల్గా అనుకుంటున్నది ఒక హైదరాబాద్ సచివాలయం లాంటి బిల్డింగ్, ఒక ఐకానిక్ బిల్డింగ్ ముందైతే కట్టేసి ఉంచేయాల్సింది. ఆయన టెంపరీ బిల్డింగ్స్ అని చెప్పడం కొంప ముంచింది. సో రాజధాని గురించి చిత్తశుద్ధితో ఆయన కూడా ఫాస్ట్గా పనిచేయలేదు. ఇతను వచ్చి 3 రాజధానులని తాత్సారం చేశాడు, గొడవలు. నేనైతే ఇప్పుడు ఋషికొండ మీద కనిపిస్తున్న విజువల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ అదే లాజిక్. 3 రాజధానులు అనుకున్నాడు కదా, 3 రాజధానులు అనుకున్నప్పుడు అమరావతి కూడా ఒక రాజధాని కదా, అమరావతి కూడా ఒక రాజధాని అనుకున్నప్పుడు ఒక ఐకానిక్ బిల్డింగ్ అక్కడ కట్టేసి ఉంటే ఇంత ఉపద్రవం జరిగి ఉండేదా? జరగదు. సో చిత్తశుద్ధి లేదు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనుకోవటం తప్పు. అరే కొంతవరకు ప్రజలు నమ్మారు అమరావతి అనేది, చూద్దాము అంటే ప్రతి పాలకుడు తన ముందు చేసిన పాలకుడు చేసిన పనులు మంచివి కాదు అన్న ఉద్దేశం ఏ గవర్నమెంట్కి మంచిది కాదు. ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఉంటుంది, కర్నూలును కూడా అభివృద్ధి చేస్తాము, అమరావతి మన రాజధాని, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చెప్పక్కర్లా, ఒక అసెంబ్లీ బిల్డింగ్, ఐకానిక్ బిల్డింగ్ అక్కడ కట్టేసి విశాఖపట్నంలో కూర్చోవచ్చు. ఈయన ఉండేది తాడేపల్లిలో, విశాఖపట్నం ఆఫీస్లో ఓపెన్ చేస్తానంటాడు, ఏదీ జరగలేదు. నాకే దూరంగా ఉన్న ఇప్పుడు విజువల్స్ చూస్తే రాజధాని జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ ఎలక్షన్ అండ్ దెన్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గెట్ ఎలక్టెడ్ అంటే బాధేసింది. అరే ఇంత దారుణంగా పాడుపడేశారా అని. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఈ జగన్మోహన్ రెడ్డి మీ ఫోటోలు ముద్రించిన స్కూల్ కిట్లని పంపిణీ చేయండి అని చెప్పారట. సో దట్స్ ఎ వెల్కమింగ్ చేంజ్. ఈజ్ నాట్ స్టాపింగ్ వాలంటీర్స్.
person welcoming change from the government. He is not stopping any of those things which were good, and he is stopping all the things which were bad. That is how a ruler should be. I hope ఇది ముందు రోజుల్లో కంటిన్యూ అవుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో పోలవరం, రాజధాని ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి కొంప ముంచాయి. థ్యాంక్ యూ సో మచ్.